जय संविधान ఈ కార్యక్రమం ఏఐసిసి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కుకేల సురేఖ గారి తేంసాగర్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు లక్ష్మణపేట మండల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష్మణపేట మండలంలో ప్రతి గ్రామాన పాదయాత్ర చేస్తూ కార్యక్రమం చేస్తున్నాము. ఓ గాంధీజీ గురించి అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే మాటలు మాట్లాడుతుందో వాళ్ళు విమర్శించినట్టుగా వాళ్ళకు విలువైనట్టుగా చేసే వాళ్ళ మాటలు జనాలకు తెలియాలి, సామాన్యులకు సైతం తెలియాలి. వారి యొక్క బుద్ధి బీజేపీ బుద్ధి ఎలా ఉంటుంది, వాళ్ళు స్వార్థంగా చేసే పాలనకు ప్రజా పాలనకు తేడా ఏందో మనం చూపెట్టే ఉద్దేశంతోనే పాదయాత్ర పూనుకొని ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ఏ ఎలక్షన్ పీరియడ్ చేసేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపించినాక ప్రజా పాలన చేస్తాం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రం కంకణం కట్టుకున్నది. ఆ పాలన భాగంగా ప్రజల వద్దకే వచ్చి ఈ యొక్క సమస్యలు తెలుసుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేసేటువంటి దురాశలను మీకు తెలియజేస్తూ ప్రజాపాలన సిద్ధాంతంలో కాంగ్రెస్ ప్రజలకు న్యాయం చేయాలి, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఆలోచించాలన్నా, దేశంలో 10-11 సంవత్సరాల నుంచి బీజేపీ పాలిస్తుంది. రాష్ట్రంలో సంవత్సరం 15 నెలలు మాత్రమే కాంగ్రెస్ పాలన మొదలైంది. 11 సంవత్సరాల నుంచి ఈ గుళ్ళకోట ప్రాంతంలో మేము చెప్తున్నామేమో ఈ సూరారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల నుంచి చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మన మంచిర్యాల నియోజకవర్గంలో. అలాంటి బీజేపీ నుంచి 11 సంవత్సరాల పాలన జరిగింది. ఇప్పటికీ మీకేమైనా వచ్చిందా అసలు బీజేపీ నుంచి? నరేంద్ర మోడీ మీకేమైనా ఇచ్చినట్టు మీకేమైనా గుర్తుందమ్మా? మీ ఇంటికి ప్రతి ఒక్కరు అడుగుతాం, మా ప్రేమసాగర్ రావు ఏమిచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చింది అని అడుగుతున్నాం. కానీ బీజేపీ ఒక నరేంద్ర మోడీ మనం మర్చిపోయారు ఇక్కడ ఆల్రెడీ. అతను దేశాన్ని దోచుకుంటాను కానీ మన దేశ సంపదలో మన ఇంటికి మన ఊరికి ఏమైనా వస్తున్న బీజేపీ ప్రభుత్వం నుంచి. బీజేపీ 13 సంవత్సరాలు